చాలా సంతోషం. ఇది ఒక గంట క్రితం ప్రారంభించాల్సిన మీటింగు. ఎందుకంటే విపరీతమైన వర్షం కుండపోతగా కురుస్తుందన్నమాట. అదంతా ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం గంగని వీళ్ళ కోసం వదిలేసినాడు అనుకుంటున్నాను. అలా అనుకుందాం. లెట్ us టేక్ ఇన్ అ వెరీ పాజిటివ్ సెన్స్. అలాగే సుఖకర్త అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. ఇలాంటి బ్యానర్ పేరు అన్నమాట. గణేష్ కోహ్లీ, శ్రీకాంత్ ఎప్పుడో ఫోన్ చేసి, సార్ ఇట్లా షోలాపూర్లో సినిమా తీసుకుంటున్నామండి. ఎందుకంటే షోలాపూర్ గురించి మీకు తెలుసో తెలియదో, అక్కడ ఒక ఎమ్మెల్యేని నిలబెట్టే అంత స్థాయి తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే మీకు చాలా ఆశ్చర్యం ఏంటంటే అది తెలుగు ఏరియాలోకి వెళ్ళినంత ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా శ్రీకాంత్ పిలిచాడని వెళ్ళాను. ఎంత అసలు వాళ్ళు ఆర్టిస్టుని కానీ పెద్దవాళ్ళని వాళ్ళు చూశారు కదా, వస్తుంటే ప్రతి వాళ్ళు పాదాభివందనం చేస్తారు. అంత సంస్కారం ఇంకా కాపాడుకుంటున్నందుకు నిజంగా ఈ షోలాపూర్ తెలుగు వాళ్ళందరికీ నేను అభినందనలు, ఆశీస్సులు ఇస్తున్నాను. వండర్ఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలాగే అక్కడ ఉన్న అన్ని రోజులు ఎంత గౌరవంగా చూసుకున్నారో, ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో, నెత్తిన పెట్టుకుని పూజించారు ఒక విధంగా. సో ఐ కెనాట్ ఫర్గెట్. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు, షోలాపూర్ తెలుగు వాళ్ళ కోసం నేను చాలా కాలంగా పెడుతున్నా. ఇది బహుశా 5వ సారో 6వ సారి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాను. మంచి పగిడి గిగిడి కట్టించారు. అక్కడ భోజనాలు, అక్కడ కల్చరు చాలా బాగా చూసుకున్నారు. సినిమా అయిపోయింది. ఇవన్నీ చేసుకుని తర్వాత వచ్చే రోజున గణేష్ కోహ్లీ గారి ఇంట్లో, గణేష్ కోహ్లీ గారి ఇల్లు షోలాపూర్లో ఒక ఇంద్రభవనంలాగా ఉంటుంది. అక్కడ పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి సాయంత్రం పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ గణేష్ సార్. అండ్ తప్పకుండా మన ఎంత కష్టపడ్డారో ఇంకా చెప్పడానికి వీల్లేదు. అప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ఫామ్ చేసి ఇలా చేస్తున్నాం అని చెప్పారు. చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడితే ప్రొడ్యూసర్ గారికి ధైర్యం వస్తుంది. మరొక 4-5 సినిమాలు శ్రీకాంత్ లేదా ఇంకా యంగ్ జనరేషన్ యంగ్ హీరోస్ తోటి తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఐఎమ్ రియలీ శ్రీకాంత్ ఇలాంటి అన్ని విభాగాల్లో, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ ఉండి సినిమా తీయడం గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు స్టూడియోస్. అక్కడికి వెళ్ళి ఆ చిన్న బడ్జెట్ తోటి ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్ అన్ని 24 క్రాఫ్ట్స్ మీద అధికారం సాధించి సినిమా తీయడం అంటే నిజంగా ఎంత స్పీడ్గా తీసాడంటే సినిమా, అసలు ఐ వాస్ రియలీ వండర్డ్. ఇలాంటి శ్రీకాంత్ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి. హీరోయిన్లకు మరింత అవకాశాలు రావాలి. నిర్మాత కంటిన్యూస్గా సినిమాలు తీస్తూ తెలుగు హిందీ సినిమా దాకా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అన్యదా భావించకండి. నేను వేరే ప్రోగ్రాం ఎక్కడో అజీజ్ నగర్ దాకా వెళ్ళాలి ఈ వర్షంలో. మా ఫ్యామిలీతో సహా వచ్చాను. సో డోంట్ థింక్ అదర్వైజ్ సార్. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్. అండ్ పరమేశ్వరుడి కృప, దయ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవ్రీబడి, ఈవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్టిస్టులు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ అందరికీ పరమేశ్వరుడు మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా పూరి గారు అబ్బాయి నాకు చాలా సన్నిహితుడు. అతను కూడా అది మంచి ప్రాజెక్టులో ఒకటి నా దగ్గర తీసుకొచ్చాడు 6 నెలల క్రితం. అది ఆల్రెడీ వర్క్ అవుతుంది. చాలా సంతోషం నాయన. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళిలో పెళ్ళి విజయవంతమైన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ లెట్ us సెలబ్రేట్ ఏ ఫంక్షన్. అది నా ఆశ, ఆశిస్సు, శుభం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.